జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ వివాదంలో చిక్కుకున్నారు. బీహార్ సహా పశ్చిమ బెంగాల్లో ఆయన ఓటరుగా నమోదు చేసుకున్నారని అధికారులు గుర్తించారు. కోల్కతాలోని బబిన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ ఓటరుగా ఉన్నారని అధికారులు తెలిపారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో టీఎంసీ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన తన ఓటును అక్కడ నమోదు చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం బీహార్లోని రోహ్తాస్ జిల్లాలో ఉన్న తన స్వస్థలం కర్గహార్లో ప్రశాంత్ కిషోర్ ఓటరుగా నమోదు చేసుకున్నారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1950 ప్రకారం ఒక్క నియోజకవర్గంలోనే ఓటరుగా నమోదు చేసుకోవడానికి వీలుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై జనసూరజ్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిని మీడియా ప్రశ్నించగా ఎస్ఐఆర్లోని లోపాలను ఈ ఘటన బయట పెట్టిందని చెప్పారు. ఓటు విషయమై తమను ఈసీ సంప్రదిస్తే అప్పుడు వివరణ ఇస్తామని ఆయన వెల్లడించారు. అటు రెండు రాష్ట్రాలలో ఓటరుగా నమోదు చేసుకున్న వైనంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రశాంత్ కిషోర్ కు నోటీసులు ఇచ్చింది. 2 ఓట్లపై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.